నవమాసాలు మోసి పిల్లల్ని కంటికి రెప్పలా చదివిన ఓ తల్లిని కసాయి కుమార్తె హతమార్చింది. ప్రియుడు మోజులో పడి అతని ప్రియురాలు, ప్రియుడు స్నేహితులు ముగ్గురు కలిసి కూడా ఓ తల్లిని కసాయంగా గొంతు నలిమి చంపిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కన్నీటిని కల్పించింది. అయితే అసలు ఏం జరిగింది, ఆ రోజు ఆ తల్లిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఆ పోలీసులు ఈ సంఘటనలో ఎలా వ్యవహరించారు, మొత్తం కూడా మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు. అంజలి అనే సాంస్కృతిక కళాశారది అనే మహిళను తన కుమార్తె, పెద్ద కుమార్తె అతి కిరాతకంగా తన ప్రియుడితో కలిసి ఇంట్లో పూజ చేసిన క్రమంలో గొంతు చున్నితో నులిమి దీంతో పాటుగా సుత్తతో కూడా మోదీ అతి కిరాతకంగా చంపిన సంఘటన మనం చూసాం. ఆ సమయంలో చిన్న కూతురు మనస్విని ఉంది. అసలు ఏం జరిగింది, ఇంతకుముందు ఆ ప్రేమ వ్యవహారం పోలీసులకు తెలుసా, పోలీసులకు తెలిసి ఎట్లా స్పందించారు, దీనికి ఈ మరణానికి గల కారకులు ఎవరు, ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మృతురాలకు సంబంధించిన చిన్న కుమార్తె ఉన్నారు. అసలు అది తెలుసుకుందాం. అమ్మాయి చెప్పు, అసలు ఏం జరిగింది, మీ మమ్మీకి ఏం జరిగింది, ఎవరెవరు చంపిల్లు, దీనికి కారణం ఎవరు అనుకుంటున్నాం? చంపిందైతే శివ అనే వ్యక్తి వాళ్ళు, మా అక్క, శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు. వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మీ నన్ను బయటికి పంపించిండు ఒక అక్కని తీసుకురమ్మని చెప్పి. నేను బయటికి వచ్చేసరికి మమ్మీ కిచెన్ రూమ్లో పడిపోయింది. మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయి ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మీ దగ్గరికి పోయి మమ్మీ చేయబట్టుకున్నా, మమ్మీ నా చేయబట్టుకుంది. కానీ మమ్మీ మాట్లాడు, మమ్మీ ఏమైనా చేసుకున్నావా, అక్క ఇట్లా పోయింది అనేసి, నీకేమన్నా అయింది, ఎవరైనా వచ్చి కొట్టిరా అని అడిగిన. మమ్మీ అసలు మాట్లాడతలేదు, మాట్లాడడానికి గొంతు కూడా వచ్చలేదు. మమ్మీ కనీసం నోరు కూడా తెరవట్లేదు, అట్లనే ఉంది. కానీ కళ్ళు తెరిచి నన్ను ఇట్లా గట్టిగా పట్టుకుంది మమ్మీ చెయ్యి. పట్టుకున్నాక అక్క అంటుంది, అయ్యో ఏమైంది అంటే అక్కకు తెలుసు, అక్కనే చేపించి ఏం తినన్నట్టు నా ముందు నటించింది అక్క. నటించినాక మా మమ్మీ చనిపోలేదు, మా మమ్మీ చనిపోయింది అనుకొని వాళ్ళందరూ కొట్టి, పెద్ద రాడ్ ఉంది ఇంట్లో, అది కొబ్బరికాయ కొట్టడానికి అనేసి తెచ్చుకున్నాం మేము. దాంతో ఈడ కొట్టిరు, వెనకాల కొట్టిరు. మమ్మీ ఎంత అరిచి ఉంటుందో. అయితే వాళ్ళు మమ్మీ చనిపోయింది అనుకొని అన్నిటితో దాడి చేసి వెళ్ళిపోయారు, చనిపోయింది అనుకొని ఎస్కేప్ అయ్యారు వాళ్ళు అక్కడి నుంచి. దాని తర్వాత అక్క వచ్చింది నా దగ్గరికి, మేము బయటికి వచ్చినాక మళ్ళీ పిలిచింది వాళ్ళకి ఫోన్ చేసి ఏమని, ఇంకా మమ్మీ బతికే ఉంది, చంపేయలేరు, ఇంకా రండి వచ్చి చంపేసేయండి, మళ్ళీ మీరు ఇప్పుడు మమ్మీ స్పృహలోకి వచ్చిందంటే హాస్పిటల్ తీసుకుపోతే బతికితే మమ్మీ చెప్తుంది ఇట్లా, అప్పుడు నేను కలవలేము, మనం ఆనందంగా ఉండలేము, చెప్తుంది మమ్మీ నువ్వు ఇంకా ఎక్కువ రోజులు జైలుకి వెళ్తావు అని చెప్పేసి అక్క ఏమేమో చెప్పింది సంథింగ్, నాకు తెలియదు అవన్నీ. చెప్పినాక వాళ్ళు ఇంటికి వచ్చి నాకేం చెప్పారంటే, నువ్వు మమ్మీకి కనిపించకు. అయితే మమ్మీ పడుకొని ఇంట్లో పడిపోయి ఉన్నది, కాస్త లేచింది, కొంచెం స్పృహలోకి వచ్చింది. మమ్మీ వచ్చి మమ్మీకి ఇక్కడ బ్యాక్ సైడ్ కొడితే హెడ్ పైన చూసుకుంటుంది, నొప్పి వస్తుందని చెప్పి ఇట్లా పట్టుకొని ఏమేమో అంటుంది, ఏదో మాట్లాడితే నాకు ఏం అర్థం కాలే. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మమ్మీకి కనబడితే మమ్మీ భయపడి మమ్మీ మళ్ళీ చనిపోద్దేమో, నువ్వు కనిపించకు, అయ్యో నా బిడ్డలని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నాను ఉంటుంది. నాకు బాగా భయపెట్టారు వాళ్ళు ముగ్గురు కలిసి. భయపెట్టినాక నన్ను మా ఇంటి ఆపోజిట్ ఒక అక్క ఉంటుంది, అక్క దగ్గర పంపించారు. నేను చెప్పిన, లేదు మమ్మీని హాస్పిటల్ తీసుకుపోదాం అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీ మమ్మీ పోలీస్ స్టేషన్లో కేసు వేసింది కాబట్టి మేము తీసుకుపోతే మమ్మీ ఇంకా కేసు అయితే మేమే చంపినాం అనేసి నా దగ్గర వాళ్ళు చంపి కూడా కవరింగ్ చేసిర్రు, మేము అంటాం అన్నీ అంటే పోలీసు వాళ్ళ పైన వేస్తారనేసి. కానీ చేసింది మాత్రం వాళ్ళు, అంటే నాకు డౌట్ రావద్దని అట్లా అన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు మీ మమ్మీ విషయంలో, ఇంతకుముందు మీ అక్క విషయంలో పోలీస్ స్టేషన్ వెళ్ళడం కానీ, అతని మీద మీరు ఫిర్యాదు చేయడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? జరిగింది. అక్క మొన్న ట్యూస్డే రోజు పోయిన వీక్ ట్యూస్డే రోజు ఆయనతో వెళ్ళిపోయింది అక్క. వెళ్ళిపోతే మొన్న పట్టుకొని వచ్చిర్రు, తీసుకొస్తే ఆయననేమో పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకున్నారు, అక్కనేమో హోమ్కి పంపిస్తే వాళ్ళు అన్నారంట, లేదు మేము తీసుకోము అంటే ఆ రోజు నైట్ లేడీ కానిస్టేబుల్ని పిలిపించి అక్కడనే పిఎస్లో పడుకోబెట్టేసిరంట ఆ రోజు నైట్. దాని తర్వాత తెల్లారి మమ్మీ స్టేషన్కి వెళ్ళింది, నేను స్కూల్కి వెళ్ళి వచ్చినాక మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళినాక అక్క మాతో వచ్చేసింది ఇంటికి. అసలు ఏం తెలియనట్టు వచ్చింది ఇంటికి, అసలు ఏం జరిగిందో తెలియదు. అయితే వాళ్ళు ఊరికి పోయినప్పుడు అనుకున్నట్టు ఇట్లా మమ్మీ ఉంటే ఇట్లా పట్టుకొచ్చేస్తుంది మనల్ని, మమ్మీకి బయట పెద్ద పేరు ఉంది కదా, మనల్ని ఉండనియరు, మనల్ని బతకనియరు, హ్యాపీగా ఉండనియరు, మనల్ని పెళ్లి చేసుకొని అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చెప్పిండు మాకు. ఏమని పోలీసు వాళ్ళకి చెప్పిండంట, కొడితే మేము ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంటున్నాం మమ్మీని చంపేయాలనేసి అని. మా మమ్మీ ఏం పాపం చేసింది అసలు వాళ్ళకి? 8 నెలల క్రితం పరిచయం అయిన ఆయన కోసం కన్న అమ్మని చంపేసింది. వాళ్ళు ముగ్గురు మాత్రం బయటికి రావద్దు, వాళ్ళు బయటికి రావద్దు. అక్క మళ్ళీ ఇంటికి వచ్చినాక మమ్మీ ఒక మాట తిట్టలేదు, నువ్వు వెళ్ళిపోయినావు అని. మమ్మీ కొట్టను కూడా కొట్టలేదు అసలు. మమ్మీ అక్కతో కూడా మాట్లాడలేదు.
తిన్నావా అని అడిగింది, తినిపించింది మమ్మీ చేత్తో తినిపించినాక ఆ రోజు నైట్ వండుకుందాం అందరం. మొన్న మండే రోజు నాకు మమ్మీ జుట్టు లేపించి స్కూల్కి పంపించింది. ఆ రోజు పోలీస్ వాళ్ళు చెప్పిరంట మెడికల్ టెస్ట్ ఉంది, ఇట్లా వెళ్ళింది కదా దాంతోని ఏమన్నా సంథింగ్ ఏమన్నా అయ్యి ఉంటుంది కదా, మెడికల్ టెస్ట్ చేపిస్తా అన్నారంట. అట్లా అనేసి మండే రోజు పిఎస్కి వెళ్ళిరంట. నేను స్కూల్కి వెళ్ళిపోయినా, మమ్మీ నన్ను స్కూల్కి పంపించింది నాకు టెస్ట్ ఉందనేసి. నేను వెళ్ళిన స్కూల్కి వెళ్ళొచ్చిన. అయితే పోలీస్ వాళ్ళు చెప్పారు మధ్యాహ్నం వరకు మమ్మీ అక్క అక్కడే ఉన్నారంట. అయితే ఇంటికి వచ్చినాక నేను స్కూల్ నుంచి వచ్చినాక మమ్మీ అక్క పడుకున్నారు. అయితే నేను మమ్మీ వాళ్ళని లేపలేదు, ఎందుకంటే మమ్మీ నిన్న మొన్న అంటే ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మమ్మీ అసలు తినలేదు, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదు. ఈరోజు అక్క దొరికింది కదా పండుకొని ఇద్దాం అనేసి మమ్మీని లేపలేదు. నేను ఫైనల్గా మీ మమ్మీని చంపిన వారికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నాం? మీ ప్రధాన న్యాయమైన కోరిక ఏమున్నాయి డిమాండ్స్? సీఎం ముఖ్యమంత్రి గారు అయితే మాకు న్యాయం చేయాలి. వాళ్ళ ముగ్గురు అయితే బయటికి రావద్దు, వాళ్ళకి ఉరి శిక్ష అన్న పడాలి, లేకపోతే జీవితాంతం వాళ్ళ జైల్లోనే ఉండాలి. కానీ బయటికి మాత్రం వాళ్ళు రావద్దు. వాళ్ళు బయటకు వస్తే సమాజానికి ఇంకా నాలాంటి కూతుర్లను ఎంతమందిని అనాథాలను చేస్తారు, అలాంటి అమాయకురాలని చంపేస్తారు, ఎంతమందిని చంపేస్తారు. అంత ప్లాన్గా చంపిండంటే ఇంకెంతమందిని చంపుంటాడు అనే ఎవరికి తెలియదు. ఇలాంటి అన్యాయం ఎవ్వరు కావద్దు. నాకు ఎవ్వరు లేరు, ఇప్పుడు అనాథం చేసేసి నన్ను అందరూ అనాథం చేసిర్రు. మా అక్కను వదలొద్దు, వాళ్ళిద్దరిని కూడా వదలొద్దు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామ, వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఫోన్ చేసి మాతో మాట్లాడిపించిండు అన్నయ్య. ఏమని మా అక్క మాట్లాడింది వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేసి, నేను మాట్లాడిన అమ్మని హాస్పిటల్ తీసుకోవాలని చెప్పిన. అక్క ఏం లేదు. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ ఏమంటుంది, నువ్వు ఫస్ట్ అంటే వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు చంపేమన్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ మా అమ్మకి పెళ్ళయి ఉండే వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లా ప్లాన్ వేసుకురు అందరు కలిసి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు, శివ వాళ్ళ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చేసే, నువ్వు వద్దు, నువ్వు ఇంటికి వచ్చేసే. మీరు చెప్పండి, మీ అక్క అంజలి మృతి గల కారణం ఏంది? అసలు వీళ్ళకి పరిచయం ఎట్లా ఏర్పడింది? అసలు ఏం జరిగింది? అసలు ఫస్ట్ అమ్మాయికి గత 8 months నుంచి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట. అబ్బాయిది నల్గొండ డిస్టిక్, నల్గొండలో ఉంటాడంట. అయితే అక్కకు రీసెంట్గా తెలిసిందంటే 1 week బ్యాక్ అమ్మాయి వెళ్ళిపోయిందంట ఇంట్లో నుండి. అక్క అసలు ఆమె వెళ్ళిపోయిందని సంగతి తెలియదు, ఇంట్లో గోల్డ్ లేదని చెప్పి చూసుకుంటే అమ్మాయి తీసుకుపోయిందని తెలిసిందంట. వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టిందంట. మిస్సింగ్ కంప్లైంట్ పెడితే అమ్మాయిని తీసుకొచ్చిరంట. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి ఏజ్ లేదు, వాడికి ఏజ్ లేదు, అక్క కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్క ఏదో టెస్ట్లు చేయాలని ఏదో మాట్లాడిందంట. సరే మండే లేదమ్మా ట్యూస్డే చేద్దామని చెప్పిరంట. వాడు ఎప్పటి నుంచో పక్కడబందిగా ప్లాన్ చేసుకున్నాడు. 8 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నారంట అక్కను కూడా చంపేస్తామని చెప్పి. అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ దొంగలు ఉన్నారో వాళ్ళు ఒప్పుకున్నారు మా అక్క గురించి. మేము ఇలా 8 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అనేసి ఒప్పుకున్నారు. మా అక్కను మాత్రం కొట్టి చంపించేసారు. ఇలాంటి తల్లి అసలు పిల్లలు కన్నాం కానీ పిల్లల చేతిలో మేము చచ్చిపోతాం మేము ఎప్పుడు కలగనలేదు. మా అక్కకు పట్టిన గతి ఇంకెవరికి రావద్దు. ఇలా మా కుటుంబాన్ని ఆదుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. మంత్రి సీతక్క గారికి, రేవంత్ అమ్మ కొండ సురేఖ గారికి, వీళ్ళందరికీ మేము దండం ఎత్తి చేతులు ఎత్తుతున్నాం. మా కుటుంబానికి ఒక పాపని మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి ఆర్థికంగా. మాకు న్యాయం కావాలి. వాడికి ఉరి శిక్షణ లేదంటే వాడిని మా చేతికన్నా అప్పగించండి. మా అక్కని ఎలా చంపిండో మేమైనా చంపుతాం. ఇదొక్కడి మాకు న్యాయం చేయండి సార్. మొత్తానికి అంజలి కుటుంబం వద్ద మొత్తం విషయాచారాలను కొనది సంబంధించి సాంస్కృతిక సారథికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు, తోటి ఎంప్లాయీస్. అసలు అంజలి ఎలా ఉండేది, ఎట్లా ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ పిల్లల్ని ఎలా చూసుకునేది? మాతోటి అయితే మాత్రం చాలా ప్రేమగా ఉండేది. ఎందుకంటే మాతోటి రోజు డ్యూటీకి వచ్చేది కాబట్టి. మా జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో మాతోటి డ్యూటీ చేస్తూ మొన్ననే ఒక వారం రోజుల క్రితం ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అసలు ఏంటంటే ఇక్కడ ఉంటే బతికేది అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు ఇటు వచ్చేది కాబట్టి వాళ్ళ గ్రామ క్రీడలు అప్పుడు నడిచేది. ఈమె ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో వాళ్లకు అక్కడ బ్రేక్ పడ్డట్టు అయ్యి ఈమె అడ్డం వస్తుందని చెప్పేసి మరి ఆమెను తొలగించడం, చంపేసిర్రు. మరి ఇట్లాంటి కషాయ వాళ్ళను కంపల్సరీ కూడా ఉరిదీయాలి. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఒక్కగానే ఒక చిన్న పాప మిగిలింది, మరి కన్న కూతురే కడతీర్చిందంటే ఇది చాలా ఘోరమైనటువంటిది. గతంలోనే భర్త చనిపోయినటువంటి అంజలి ఇప్పుడు 2 బిడ్డలు ఉంటే చాలా మంచిగా చూసుకునేది అందరితో. ఎందుకంటే ఎంతోమందిని చైతన్యం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాలకు కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉండి
మళ్ళీ అదే మలిదశ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని చైతన్యం చేసినటువంటి తను ఇంట్లో కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఎందుకు చైతన్యం కాలేదో నాకు అర్థం కావట్లేదు. మరి అట్లాంటి పిల్లకు కానీ ఆ పిల్ల మరి ఎవరినైతే మరి లవ్ చేసిందో మరి ఎవరి ద్వారా అయితే చెప్పబడ్డదో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ శిక్ష పడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వాన్ని మరి పోలీసు వారు కనుక ఇంకా అంతకుముందు కేసు పెట్టినప్పుడు వాడిని వదలకుండా ఉంటే ఇది జరిగేది కాదు. అది ఖచ్చితంగా వారు ఎందుకు వదిలారనేది కూడా దాని మీద కూడా మరి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. అంజలి మృతికి గల కారణం పోలీసులు నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైపోయిందని చెప్తున్నా. కన్న కూతురే కసాయిగా మారి కన్న తల్లిని కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన కూడా మొత్తం కలిసివేసిన సంఘటన జరుగుతుంది. మా స్వగ్రామమైన ఇనుగుర్తిలో కూడా మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగుర్తి నుండి.